బిగ్గరగా నోరు తెరిచి గట్టిగా ఆమె చెప్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తండి పైకి, బిగ్గరగా స్వరం ఎత్తి హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ప్రార్థన చేసుకుందాం. తలలో విషయాలు చూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలు నాయన. తండ్రి, నీ దీనదాసుడై నేను నిలబడి ఉండగా నేను కాకుండా ప్రభు మీరే మాట్లాడండి. నా ముందున్న ప్రజలకు ప్రభు ఏ వాక్ అయితే అవసరమో ఆ వాక్యాన్ని మీరే మాట్లాడండి ప్రభు. మీకు స్తోత్రాలు. నన్ను మరుగుపరిచి జ్ఞానం వేడివాడి నాయన, నీ మాటను మీరే మాట్లాడి ప్రజలను తృప్తిపరిచి నడిపించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. అందరూ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ బైబిల్ చరిత్ర బాగా తెలిసిందే. నేను చెప్పబోయే మాటలు బైబిల్లోనే, కానీ మీకు తెలియకుండా కొంచెం కొత్తగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మన ఇల్లును కట్టుకోవాలి. ఇక్కడ విశేషంగా అంటే సూటిగా మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, ఇల్లు, మన ఇల్లు ఎలా కట్టబడింది, ఆ ఇంట్లో మనం కట్టబడిన తర్వాత మనం కలగబోయే ఆశీర్వాదాలు ఏంటి, ఆ ఇల్లు కట్టబడిన తర్వాత దాని నడుపు వారెవరు, దీని నిమిత్తమై మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆసక్తి కలిగి ఉన్నారా? అందరూ నీరసంగా ఉన్నారా? చక్కగా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. నేను చెప్తుంటే చక్కగా జ్వరపడినట్టే ఉంటుంది. అసలు ఈ స్వరం కొంచెం స్మూత్గా ఉంటుంది, ఖర్చించినట్టు ఉండదు నా స్వరం. కాబట్టి చల్లగా చక్కగా హాయిగా నిద్ర వస్తుందని వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మెలుగుకున్నారు కదండి. మనం నివసించాలంటే మనకి ఇల్లు కావాలి. ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. ఇల్లు అంటే ఏంటండి? దేవుని మందిరం. ఒకసారి స్వరం మీద చెప్పండి. ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. మన సంఘంలో వాక్యం చెప్పాలంటే అనేక సేవకులు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్న అడగడానికి అనుమానపడతారు. ఎందుకంటే మీరు చక్కగా చిలక లాగంటారు కానీ నోరు తెరవడానికి భయమో లేకపోతే సిగ్గు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాట పడిపోతుంది. నాకు ఇది అర్థం
ఆ సేవకులు కూడా అర్థం కాదు. అమ్మ చెప్పరేంటి అంటారు. దయచేసి మీరు అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పారంటే మీకు కూడా కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ పెరిగింది, ఆసక్తి పెరిగింది. చెప్పే దైవ సేవకులకు కూడా బలం, ప్రభు అభిషేకంతో మాట్లాడగలుగుతారు. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం ఎలా కట్టబడింది, ఎవరి చేత కట్టబడింది, ఎప్పుడు కట్టబడింది, దీన్ని బట్టి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట విన్నంటనే అనిపించింది నాకు. మరి నీకేమనిపించింది? ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండి నిరీక్షణ కలిగి ఉత్సాహముగా తుదముట్టకు స్థిరముగా చేపట్టి ఉంటే నీవే, మనందరమే ఆయన. అసలు ఎంత హాయి అనిపించిందంటే నాకు ఆ స్వరం ఏంటో, ఆ మాట చదవడం ఏంటో. నేను దేవుడి ఇల్లు, మహోన్నతుడైన ప్రభువుకి మన ధైర్యం, మన నిరీక్షణ, మన ఉత్సాహము తుదమటుకు స్థిరముగా. ధైర్యం అంటే ఏంటంటే, నీకు ధైర్యం ఎప్పుడు ఉంటుందంటే నీలో ఏ పాపం లేనప్పుడు ఉంటుంది ధైర్యం. నీలో ధైర్యం ఉండాలంటే నీలో ఎటువంటి అపవిత్రమైన ఆలోచన ఉండకుండా ఉన్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉన్నప్పుడు నీవు దేవుని కట్టగలిగిన దానివై ఉంటావు. నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని యందు ధైర్యంతో పాటు నిరీక్షణ కలిగి ఉంటే దేవుని ఇల్లు నువ్వు కట్టగలుగుతావు. దేవునితో పాటు ధైర్యమును, నిరీక్షణ, ఉత్సాహము కలిగి ఉంటే ఇక 3 స్టార్స్. ఫస్ట్ స్టార్ ఏమో ధైర్యం ఉంటే సరిపోదు, అది 1 స్టారే. ఒక 30% అవకాశం ఉంటుంది ఇల్లు కట్టడానికి. అదే నిరీక్షణ కలిగి ఉంటే ధైర్యంతో పాటుగా ఒక 60% ఉంది. అదే ఉత్సాహము కూడా కలిగి ఉంటే 90% ఉంది. దీనితో పాటు తుదమటుకు స్థిరముగా ఉండగలిగితే నీవు 100% ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నీవు ఇల్లు కట్టగలిగి ఉంటావు. మన జీవితంలో ఎంతమంది పాపం లేకుండా నేను ధైర్యంగా ఉన్నానని చెప్పగలుగుతాం? ఎప్పుడైతే మన జీవితంలో ఎటువంటి మరక లేకుండా స్వచ్ఛంగా ఉన్నామో అప్పుడే మనం దేవుని ఇల్లు కట్టడానికి ధైర్యం కలిగి ఉండగలుగుతాం. మనం ధైర్యం కలిగి ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు. మనం ధైర్యం కలిగి ఉండాలంటే మనలో అపవిత్రమైన ఆలోచన ఉండకూడదు. మనం ధైర్యం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ధైర్యమును నిరీక్షణ కలిగి ఉత్సాహముగా మనం ప్రార్థనకి వెళ్ళే సమయంలో వెళ్దాంలే స్లోగా, ప్రార్థన 7 గంటలకి లేదా 8 గంటలకు మొదలు పెడతారు. మనం ఏ సమయానికి వస్తాం? ఉత్సాహం లేదు. మరి నువ్వు ఇల్లు ఎలా కట్టగలదు? ప్రభువుకి నువ్వు ఇల్లు ఎలా తయారు చేయగలుగుతావు? నీలో ఉత్సాహం లేనప్పుడు ఇల్లు కట్టడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. నీలో ఉత్సాహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే దేవుని సన్నిధిని నువ్వు త్వరగా సిద్ధపరచగలవు. మరి మన జీవితంలో ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్తున్నాను. నాకు ఉత్సాహం ఉంది, నేను చక్కగా 8 సరే మీతో పోల్చుకుంటే నేను కొంచెం ఉత్సాహంగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనలో ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను 8 గంటలకు ప్రార్థన ప్రారంభం చేశాను, చక్కగా బాగా నాకు చల్లగానే వచ్చి ఉంటుంది, సగం దూరం పడి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన అన్న మాట, ఆ మాటను విన్న వాళ్ళు ఎంతోమంది త్వరగా అనౌన్స్మెంట్, చిన్నయ్య గారు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మరి త్వరగా వెళ్ళిపోవాలని ఎంతమంది ఉత్సాహపడ్డారు?
ఎంతమంది ఉత్సాహపడి మందిరంలోకి వచ్చి కూర్చున్నారు? మరి ఉత్సాహం ఉన్నప్పుడే కదా దేవుని నువ్వు కట్టగలుగుతావు. మన జీవితంలో ఉత్సాహం అనేది లేనప్పుడు, మన జీవితంలో నీరసం అనేది ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిని కట్టడానికి వెనకబడిపోతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిగా ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ఏముండాలి? ధైర్యం కావాలంటే ఏముండాలి? స్వచ్ఛంగా ఉండాలి. ధైర్యంతో స్వచ్ఛంగా ఉంటే నువ్వు ధైర్యవంతురాలు అవుతావు. మనము చెడు ఆలోచన చేయకుండా ఉంటే మనలో ధైర్యం పెరిగింది. నేను బాప్తీసం తీసుకునేటప్పుడు మా పెద్దనాన్న నన్ను కూర్చోబెట్టి, ఎవరో ప్రార్థన చేసుకున్నావా పండు అన్నాడు. చేసుకున్నా పెద్దనాన్న. ఏమని చేసుకున్నావురా అన్నాడు. అయ్యా మరి నేను పుట్టాను, ఏం పాపం చేయలేదు, ఏం చేయలేదు, మరి అట్లా నీ సన్నిధిలో ఉన్నాను, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను, అంతే, అంతకు మించి నాలో ఏం లేవు. ఎవరు తిట్టినోడు కాదు, కొట్టినోడు కాదు, ఏదో చిన్నప్పుడు చేశానేమో అలరి ప్రభువా, మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో మరి నీ సన్నిధి ఎదుర్కొంటూ వచ్చాను. నేను నీ సన్నిధిలో రక్షణ కోరుకుంటున్నాను ప్రభువా, మరి మనస్ఫూర్తిగా నా పాపాలు ఏమనుంటే తుడిచేసి అని చెప్పి ప్రార్థన చేసుకున్న పెద్దనాన్న అని చెప్పాను. మరి ప్రార్థన చేసుకున్నాం, సరే పశ్చాత్తాపడ్డావా అన్నాడు. పశ్చాత్తాపడడం ఏంటన్నా? పశ్చాత్తాపడాలి కదా, మరి నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు, దేవుని సన్నిధిలో రక్షణ పొందుతున్నావు, నువ్వు చేసిన పాపాలను ఒప్పుకోవాలిగా అన్నాడు. పాపాలంటే మనకు తెలియదుగా చెడన్నా, మనం పాపాలు చేసిన వాళ్ళం కాదు. ఏముంది, తాత దగ్గర పెరిగాం, నాన్న దగ్గర పెరిగాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం, మరి పాపం అంటే ఏంటి అని అడిగా. శబాష్ అన్నాడు. పాపం అంటే ఏంటో కూడా తెలియదా నీకు అన్నాడు. తెలియదు కదా, మరి పాపం అంటే ఏంటి చెప్పును అన్నాడు. చేయకూడదు పని చేయకూడదు పాపం అన్నాడు. మరి చేయకూడదు పని అంటే మరి నేను ఏం చేయాలి? చిన్నప్పుడు ఒకసారి మా నాన్న దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను, చెప్పబెట్టుకున్నాను. జేబులో 100 రూపీస్ నోట్ ఉంటే చక్కగా తీసుకొని పెద్దల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు కొనుక్కొని 80 రూపాయలు చిల్లర మిగిలితే అక్కడ గోడ సందులో నుంచి లెక్కేస్తున్నాను. చక్కగా వచ్చి చూసేది. అదే నేను చేసిన తప్పు ఏమన్నా నాకు గుర్తుందంటే అదే. మరి మీరు బాప్తీసం తీసుకునే ముందు మీ పాపాలన్నీ మీకు ఎదురై ఉంటాయి, మీకు కనిపించి అలా స్క్రోల్ అయి ఉంటాయి. మరి మీరు ఎంతమంది అందరూ పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకున్నారు. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మరి మీరు స్వచ్ఛంగా ఉన్నారా? బాప్తీసం తీసుకున్న తర్వాత మీరు పాపం వైపు వెళ్ళకుండా ప్రభువులోనే నిలబడి ఉన్నారా? నిలబడి ఉండి ప్రభు సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను నాన్న చిన్నడా, నేను ధైర్యంగా ప్రభు సన్నిధిలో ఉండగలను, నేను ఇల్లు కట్టడానికి 30% నాలో ధైర్యం ఉంది మరి అన్న వాళ్ళ చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం చేసే ఉంటాం, ఏదో ఒక చిన్న చెడు ఆలోచన వచ్చే ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మన జీవితం పరిపూర్ణమైన ప్రార్థనలో ఉండాలి. నువ్వు ఖాళీ దొరికిందంటే ఏంటంట అనకూడదు. జీవితం మనకెందుకు, మన లైఫ్ మనది, ఆ వ్యక్తి జీవితం మనకెందుకండి. మన జీవితంలో ఏం కావాలి? పరలోకం కావాలి. మన పని ఏంటి? 1 రూపాయి సంపాదించుకొని కడుపులో దీన్ని ప్రభువా మీకు స్తోత్రం ఇచ్చాం చాలు. వాళ్ళ గురించి నీకెందుకు, వీళ్ళ గురించి మనకెందుకు, అనవసరం కదా. అవన్నీ మనకెందుకు? చక్కగా ప్రార్థన చేసుకొని నాలో ఏ పాపం లేదని మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అది మొదటిది. ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే ఈ విధంగా మనం ఫాలో అయినప్పుడు మనకి దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి మనం ఉన్నామా? దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటే మనం 60% ముందుకు వచ్చినట్లే. ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు మనమే యెహోవా ఇల్లు కట్టువారం అవుతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవ మాట మాట్లాడుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము గట్టి చదవక, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఆ మాట అర్థమయ్యి టచ్ అయినప్పుడు స్తోత్రం చెప్పండి, పర్లేదు. భలే వచ్చింది అనుకోకండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరొకసారి చదువుదాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని జతపని వారమై ఉన్నాం. అక్కడ చక్కగా రాసి పెట్టు, అంటే వారు ఉన్నారేమో, మరి మనం ఉన్నామా? కొరింథీయులు ఉన్నారేమో. మరి కొరింథీయులు ఉన్నారు కాబట్టి ఆయన అంత ధైర్యంగా రాసి పెట్టాడు, తలల పైకెత్తండి. కొరింథీయులు ఉన్నారు కాబట్టి అలా రాశారు. మరి మనం దేవుని జతపని వారమై ఉన్నామా? దేవుడితో పాటు నడుస్తున్నామా? నేను చెప్పేటప్పుడు అన్ని ప్రశ్నలే వస్తాయి. మరి దేవుడు మరి మీతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడో ఏంటో తెలియదు, కానీ ప్రశ్నలతో మిమ్మల్ని ఆలోచింపజేయబోతున్నాడేమో బహుశా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని జతపరివారమై ఆయన దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై మనం ఉన్నాము అని అక్కడ ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ఎప్పుడైతే ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఆయన వ్యవసాయమును దేవుని గృహమునై ఉంటాము. రెండో మాటగా మనం నిరూపించుకున్నాం. మొదటిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాం. రెండవదిగా మరొకసారి సాక్ష్యాన్ని మనం చూసాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మూడవ మాట చదువుతాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం. అతడు గట్టి చదవక. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. అది అలా ఉంచండి. మొదటి దానికంటే ముందు మనం ఒక మాట చదువుకుందాం. జకరియా 6వ అధ్యాయము 12వ వచనం. జకరియా 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. మొదటిగా మనమే యెహోవా ఇల్లు కడతాం. దాన్ని నడపడానికి తలలు పైకెత్తాడు. దాన్ని మొదటిగా మనం ధైర్యంతో, ఉత్సాహంతో, నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిని కడతాం. కట్టిన తర్వాత దాన్ని నడిపించడానికి ప్రభువు ఒకరిని నిలబెట్టి అతడు తన స్థలము నుండి చిగురించును. ప్రభువు ఒక చిన్న మొక్కని నిలబెట్టి దాన్ని విస్తరింపజేస్తాడు. విస్తరింపజేసి ఆ ఆలయాన్ని కట్టడానికి దేవుడే సహాయం చేస్తాడు. మన జీవితంలో ధైర్యం కలిగి, మన జీవితంలో నిరీక్షణ కలిగి, మన జీవితంలో విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటామో ప్రభువుని యేసే నీ కోసం నీ సన్నిధిని కట్టడానికి ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 13వ వాక్యం. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెను. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మొదటిగా మనం ధైర్యంతో, నిరీక్షణతో, ఉత్సాహంతో దేవుని సన్నిధిని కడతాము. రెండవదిగా దేవుడు ఒక చిగురాకు వలె ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టుకొని నీ సన్నిధిలో ఉన్న ఆలయాన్ని కడతాడు. ప్రభువైన యేసు మాత్రమే కడతాడు. అది కట్టిన తర్వాత అతడు నామఘనత కొరకు
ఒక మందిరం కట్టించును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనత కొరకు ఆ మందిరం కట్టబడుతుంది. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచెదను, నిత్యముగా స్థిరపరచెదను. ప్రభువు ఆ మందిరం కట్టిన తర్వాత ఆయనే స్థిరపరుస్తాడు. దీనిలో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి మూడు మాటలు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ప్రభు ఆయన పని ఆయన చేసుకుంటూ మనల్ని విస్తారమైన జనముగా చేస్తాడు. మొదటిగా ప్రభు యేసుక్రీస్తు మన ఓనేసిమయ్య గారిని ఇక్కడ నడిపించి ఆ ప్రాంతంలో ఒకరిద్దరిగా వారిని స్థిరపరిచినప్పుడు వారు ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహం కలిగి ఒక ఇల్లుని కట్టారు. దేవుడు వారి చేత ఇల్లుని కట్టించబడిన తర్వాత ప్రభువు వారిని దీవించి విస్తరించి ఇప్పుడు ఈ విధంగా నిలబెట్టాడు. మీకు అర్థమైందండి? చక్కగా మనం ఉదాహరణ మనకు తెలిసిన అనుభవాలనే మనం మాట్లాడుకుందాం. బైబిల్ ప్రకారం చూస్తే ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహంతో ఇల్లు కట్టాలి. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆయన స్థిరపరిచి విస్తరింపజేస్తాడు. ఒనేసిము గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి స్థిరపడి ఒక ఇల్లును కడితే దాన్ని ప్రభువైన యేసు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి మనము కూడా విస్తరింపజేయబడాలంటే మనము ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఉండాలి. మరి మనం ధైర్యం కలిగి ఉండాలి అంటే మనలో పాపం ఉండకూడదు. మరి పాపం ఉండకూడదంటే ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయలేదు నేను అనట్లేదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత పలు ఆలోచనలకు గురవుతున్నారు. లోకపు ఆలోచనలు దూరంగా ఉండాలి. లోకపు ఆశలకు మనము దూరంగా ఉండాలి. ఎప్పుడైతే వాటన్నిటికీ మనం దూరంగా ఉంటామో దేవుని సన్నిధిలో మనం ధైర్యం కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆఖరిగా మనం ఒక మాట చదువుకుందాం. దానికంటే ముందు నేను మొదటి నుంచి ఒకసారి మీకు చెప్తాను నేను ఏం చెప్పాను అనేది. దేవుని ఇల్లు కట్టిన తర్వాత ప్రభువు ఒకరిని నిలబెట్టుకున్న తర్వాత దాన్ని విస్తరింపజేస్తాడు. విస్తరింపజేసిన తర్వాత మనందరికీ కలుగుబోవు ఆశీర్వాదాలు, దీవెనలన్నీ హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. 10వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. హల్లెలూయా. మనము స్థిరపడి విస్తరింపబడిన తర్వాత ఏ హృదయముతో ఉంటామో, ఏ హృదయంతో ఉంటే ప్రభు అయిన దేవుని సన్నిధికి చేరుతామో పై వాక్యాల్లో మనం చక్కగా చూసాం. కల్మషముతో తోచుకుంటున్నట్లు. కల్మషం అంటే ఏంటి? కల్మషం అంటే పాపమే.